గాంధారికి 100 మంది కుమారులు కలుగుతారని ఎవరు ఆశీర్వదిస్తారు? వారు ఎలా జన్మిస్తారు? గాంధారి తన యవ్వన కాలంలో భక్తితో శివుని ఆరాధించగా ఆయన ప్రసన్నుడై నీకు 100 మంది పుత్రులు ఇంకా ఒక పుత్రిక కలుగుతారు అని వరమిచ్చాడు. ఈ వరం గురించి తెలుసుకున్న భీష్ముడు గాంధారికి పుట్టబోయే సంతానం వల్ల కురువంశ వారసత్వం కొరకు ఇంకా చింతించాల్సిన అవసరం ఉండదని అనుకొని ధృతరాష్ట్రుడికి గాంధారికి వివాహం జరిపిస్తాడు. వివాహ అనంతరం కొంతకాలానికి గాంధారి గర్భవతి అయినప్పటికీ 2 సంవత్సరాలు గర్భం స్థిరంగా ఉండి ప్రసవం జరగదు. ఇదే సమయంలో పాండురాజ భార్య అయిన కుంతి గర్భవతి అయ్యి యుధిష్ఠిరుని కనడంతో గాంధారికి అసూయ ఏర్పడుతుంది. కోపంతో తన గర్భాన్ని తన్నుకొని గర్భస్రావం జరిగి ఒక మాంసపిండం బయటపడుతుంది. ఈ సంకట సమయంలో కౌరవ పాండవుల పితామహుడైన వ్యాసమహర్షి ప్రత్యక్షమై ఆ పిండాన్ని 101 భాగాలుగా విభజించి 101 నేతి కుండాలు తెప్పించి ఆ పిండాలను అందులో భద్రపరుస్తాడు. కొంతకాలానికి ఆ కుండాలలో ఉన్న ఆ పిండాలు వృద్ధి చెంది శిశువులుగా జన్మిస్తారు. మొదటి కుండం నుండి దుర్యోధనుడు, రెండవ కుండం నుండి దుశ్శాసనుడు, అలా 100 కుమారులు, చివరి కుండం నుండి కుమార్తె దుశ్శల జన్మిస్తుంది. అలా శివుడిచ్చిన వరం ప్రకారం గాంధారికి 100 మంది పుత్రులు, ఒక కుమార్తె జన్మిస్తారు. శివుని అనుగ్రహంతో సంతానం కలిగినప్పటికీ వారు క్రూర స్వభావం ఉన్నవారిగా పెరుగుతారు. గాంధారి తన కుమారుల అధర్మ కర్మలను నిగ్రహించలేక చివరికి వారందరూ మహాభారత యుద్ధంలో భీముని చేతిలో అంతమొందించబడతారు.